ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు రాఫిన్ రియల్ ఎస్టేట్స్. ఈ కార్యక్రమం మా ప్రాణమిత్రులు కీర్తిశేషులు చాగంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి అశ్రు నివాళితో అంకితం. నమస్కారం. మీ అందరి అభిమానాన్ని చూరుగొన్న మీ చిన్నారి చిన్ని కృష్ణుడు కార్యక్రమానికి సాదర స్వాగతం. చూస్తున్నారు కదండి, ప్రతి వారం కూడా ఎంతో మంది చిన్నారులు తమ ఆటపాటలతో అలాగే శ్రీకృష్ణ శ్లోకాలతో మనందరినీ అలరిస్తున్నారు కదా. మరి వాళ్ళు ఎంతో ముద్దుగా చెప్తున్న ఆ శ్లోకాలు విని మనందరం కూడా ఆ శ్రీకృష్ణ భగవాన్ని మరొకసారి స్మరించుకుంటున్నాం. ఈ వారం కూడా మరి కొంతమంది చిన్నారులు ఇక్కడ ఉన్నారు. మరి ముందుగా వారిని పరిచయం చేసుకుని తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. బాలకృష్ణ జై. హరిప్రియ హర్షిత, మహతి గౌతమి, వీణ శ్రేష్ఠ, శివాని అభయ. చిన్నారులను పరిచయం చేసుకున్నాం కదా. మరి వారి అభినయాన్ని చూసి వారికి ఆశీస్సులు అందించడానికి మన స్టూడియోలో న్యాయ నిర్ణేతలు కూడా ఉన్నారు. వారిని కూడా ఒకసారి పరిచయం చేసుకుందాం. మద్రాస్ తెలుగు అకాడమీ విశిష్ట ప్రతిభా పురస్కార గ్రహీత, ఉపన్యాస వాచస్పతి, శ్రీకృష్ణ తత్వ ప్రచారకులు డాక్టర్ పివి గౌరీశంకర్ గారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సాహిత్య రత్న ప్రొఫెసర్ డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి గారు, అధ్యక్షులు పద సాహిత్య పరిషత్. ఈ కార్యక్రమంలో 2 ఆవృతాలు ఉంటాయండి. మొదటి ఆవృతం భగవద్గీత శ్లోకాలు వాటి భావం, రెండవ ఆవృతం శ్రీకృష్ణ గీతాలు. మనం మొదటిగా భగవద్గీత శ్లోకాలు వాటి భావంలోకి అడుగు పెట్టబోతున్నాం. ముందుగా వచ్చే మీ చిన్నారి చిన్ని కృష్ణుడు హరిప్రియ హర్షిత. క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ అర్జున, దంభము, గర్వము, దురహంకారము, క్రోధము, కాఠిన్యము, అవివేకము అను ఈ దుర్గుణములు అసుర సంపత్తి యందు జన్మించిన వానికి కలుగుచున్నవి. గౌరీశంకర్ గారు చాలా చక్కగా చెప్పినటువంటి హరిప్రియ, ముఖ్యంగా హర్షితలకు ఎదుకల భూషణుడి దివ్యానుగ్రహం లభించుగాక. కృష్ణం వందే జగద్గురుం. హరిప్రియ హర్షిత ఇద్దరికి శుభాకాంక్షలు. తరువాత వచ్చే మురళీకృష్ణుడు మహతి గౌతమి. ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భావం: ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగును మరియు అధర్మము వృద్ధి నందును, ఆ సమయమున నేను అవతరంతును. గౌరీశంకర్ గారు మహతి ఎలా చెప్పిందండి? మహతి గౌతములకు నల్లనయ్య అనుగ్రహం ఇట్టే లభిస్తుంది. కృష్ణం వందే జగద్గురు. ప్రమీలాదేవి గారు ఇద్దరికి నా శుభాకాంక్షలు. తరువాత వచ్చే చిన్ని కృష్ణుడు వీణ శ్రేష్ఠ. అసంయతాత్మనాతో యోగో దుష్ప ఇతి విశ్వాత్మనాతో మనసుకు నిగ్రహం పించబడిన వారికి ఆత్మానుభవము అతి కష్ట కార్యము జయము తప్పక సిద్ధించును. గురుగారు నేను ఎలా చెప్పాను? బాగున్నది. ఇద్దరు మంచి బృందావనంలో గోపిక అప్పుడే అడిగినటువంటి కృష్ణయ్య. శ్రేష్ఠ వీణలకు స్వామి ఆశీస్సులు లభించుగాక. ప్రమీలాదేవి గారు మీరు చెప్పండి. మీ ఇద్దరికి నా శుభాకాంక్షలు. తరువాత వచ్చే గోపీకృష్ణుడు శివాని అభయ. చేతి వెన్న ముద్ద, చెంగల్పు దండ, బంగారు ముడతాడు, పట్టు తట్టి నిన్నే తలుచుకుంటాను. మరి మన గురువు గారిని అడుగుతావా ఎలా చెప్పాను గురువు గారు అని? గురుగారు ఎట్లా చెప్పాను? చక్కటి శ్లోకాన్ని చక్కగా చెప్పావు, అందంగా చెప్పావు.
తీతీగా చెప్పావు. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ వచ్చింది. చాలా సంతోషం. కృష్ణుడు అనుగ్రహం మీ ఇద్దరికి లభించుగాక. కృష్ణుడు చాలా ముద్దుగా ఉన్నాడు. పద్యం బాగా చెప్పావు, చక్కగా చెప్పావు. కృష్ణయ్యకి నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈ చిన్నారులు చెప్పిన ముద్దు ముద్దు శ్లోకాలతో మన మొదటి ఆవృతం ముగిసిందండి. మనం ఇప్పుడు రెండవ ఆవృతం శ్రీకృష్ణ లీలలోకి అడుగు పెట్టబోతున్నాం. మొదటిగా వచ్చే చిలిపి కృష్ణుడు హరిప్రియ, హర్షిత. చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి, అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి. హరిప్రియ, హర్షిత చాలా ముద్దుగా చేశారు తెలుసా. హరిప్రియ, హర్షిత. ఏమయ్యా కృష్ణయ్య, నీ లీలను సకల జనావళికి దర్శింపచేయాల లక్ష్యంతో ఆ గోపిక అలా చక్కటి ఆనంద పదనర్తనం చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోలేకుండా ఉన్నావేంటయ్యా. హర్షిత చక్కటి అభినయం చేసింది. దాకా హర్షిత చేసిన అభినయానికి కొత్తదాన్ని సంతరింపచేసింది. కృష్ణం వందే జగద్గురు. ఈ మురళి మోహనునికి మళ్ళీ రాధాదేవికి కూడా నా అభినందన. తరువాత వచ్చే రాధాకృష్ణుడు మహతి, గౌతమి.